హాయ్ అండి. నా స్టైల్లో ఫ్రాన్స్ కర్రీని ఎలా చేసానో చూసేస్తారా? చూసేయండి. మరి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కింగ్ రొయ్యలను కూడా వేసేసి టమాటా కూడా వేసేసి బాగా కలిపేసి మూత పెట్టుకొని 5 మినిట్స్ మగ్గించుకుందాం. అలా మగ్గేలోపు మిక్సీ జార్లోని గ్రేవీ పేస్ట్ చేసేసుకుందాం. ఒక గసగసాలు, ధనియాలు, ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లిపై వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి. అంతే. మన గ్రేవీకి అయితే సింపుల్ గ్రేవీ చాలా బాగుంటుంది. ట్రై చేసేయండి ఇలాగా. తర్వాత పసుపు, సాల్ట్, కారం కూడా వేసేసుకొని ముక్కలన్నిటికీ బాగా కలుపుకోవాలి. తర్వాత మనం చేసుకున్న పేస్ట్ని కూడా వేసేసి మూత పెట్టుకుని 2 మినిట్స్ మగ్గించుకుందాము. పచ్చి వాసన రాదు. అలా కలిపేసుకుంటే తర్వాత మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ పోసుకోవద్దు, కొంచెం లైట్గానే పోసుకోండి. ఎందుకంటే వాటర్ ఎక్కువ పోసేస్తే టేస్ట్ పోయిద్ది. గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ పోసుకుంటేనే మనకి కర్రీ ఏదైనా బాగుంటుంది. ఇది నేను నేర్చుకున్న సూత్రం కర్రీస్లోని. తర్వాత కర్రీ అంతా దగ్గరికి అవుతున్న టైంలోని గరం మసాలా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ లాస్ట్కి వచ్చేసినప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలిపేసుకొని దించేసుకోండి. తర్వాత డిష్ అవుట్ చేసుకుంటామే. అంతేనండి, నా స్టైల్లో చేసిన కర్రీ ఇది. చాలా సింపుల్గా అండ్ పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. నాకైతే చాలా తొందరగా అయిపోయింది. ఎలాగుందో కామెంట్ చేసేసి చెప్పేయండి. అలాగే ఈ సండే మా స్పెషల్ ఇది. మీరేం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.